నమస్తే అన్న అందరికీ నమస్కారం. యుఏఈలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వారికి న్యాయస్థానం వెరైటీ పనిష్మెంట్ విధించింది. వివరాల్లోకి వెళితే ఇటీవల తీర్పులో ఆల్ ఐన్లోని ట్రాఫిక్ కోర్టు ముగ్గురు డ్రైవర్లకు ఒక్కొక్కరికి 50,000 దిరామ్స్ చొప్పున జరిమానా విధించగా వారి లైసెన్సును 3 నెలల పాటు రద్దు చేసింది. అలాగే వారి యొక్క వాహనాలను జప్తు చేసింది. దీంతో పాటు వారు విన్యాసాలు చేసిన వీధులు రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా శుభ్రం చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది. దీని వలన యుఏఈలో రోడ్లు దెబ్బతింటూ ఉన్నాయని చెప్పి వాళ్ళ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా రిస్క్ లో ఉంచుతూ ఉన్నారని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. ఎవరైనా సరే యుఏఈలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ తమ యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. యుఏఈలో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ యుఏఈ ట్రాఫిక్ చట్టాలకు లోబడి మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు లేదా జైలు శిక్ష విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.